నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ మఠ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఏంటంటే కృష్ణ ఆలయం అనమాట. సో కృష్ణుడి ఆలయం అనేది ఇక్కడ ఉంది. ఇది వచ్చేసరికి 33 సంవత్సరాల నుంచి ఉంది. సో ఇక్కడ అయితే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందండి. ఎవరైనా సరే వచ్చి ధ్యానం చేసుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం ఒక విశిష్టత గురించి, అలాగే ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తారు, దీని గురించి అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ దేవుని దర్శనం చేసుకుని ఆ తర్వాత పంతులు గారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు శ్రీకృష్ణ మఠ్ ప్రధాన అర్చకులు ఆశీష్ ఆచార్య గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు? ఈ ఆలయ విశిష్టత గురించి వివరించండి. తప్పకుండానమ్మా. తౌలవ సమాజపు ఉడిపి శ్రీకృష్ణ మఠము ఈ యొక్క ఆలయము 1992వ సంవత్సరంలో పునఃప్రతిష్టాపన జరిగింది. అయితే ఇంతకు ముందు కూడా ఈ ఆలయం ఉండేనా అంటే ఇక్కడ మధ్వాచార్యులకు ఇది తపోభూమి అని చెప్పబడుతుంది. ఆ విషయాన్ని 1972వ సంవత్సరంలో ఉడిపి క్షేత్రపు పేజావర మఠపు స్వామివారు పరమ పూజ్య విశ్వేశతీర్థ స్వామివారు ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ఇక్కడ పూర్వము మధ్వాచార్యుల వారు తమ అనుష్ఠానాన్ని చేశారు. కాబట్టి ఈ స్థలంలో కృష్ణ పూజ జరగాలి అని ఆయన ఆదేశించారు. ఆయన ఆదేశానుసారము ఉడిపి క్షేత్రంలో ఉండేటువంటి కొంతమంది ప్రజలు, ఆ తులు భాష మాట్లాడేటువంటి ప్రజలందరూ చేరి ఒక సమాజముగా ఏర్పడి ఆ తర్వాత ఈ స్థలాన్ని తీసుకుని ఇక్కడ ఆ మధ్వాచార్యులు ఎక్కడైతే వారు ఆహ్నికము జపము అనుష్ఠానాలు చేసుకున్నారో ఆ స్థలంలో శ్రీకృష్ణుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేశారు. కృష్ణుని ఎదురుగానే భక్తాంజనేయ స్వామి యొక్క ప్రతిష్ఠ చేశారు. విశేషం ఏమిటంటే ఆ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆంజనేయ స్వామి యొక్క విగ్రహము తీసుకుని వచ్చే సమయానికి ఎక్కడ లేని గాలి, మొత్తము ఈ ప్రాంగణమంతా విపరీతమైన గాలితో ఉండేనమాట. అయితే ఎప్పుడైతే ఆంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగిందో ఒక్కసారిగా ఆ గాలి ఆగిపోయింది. అంటే ఆ ఆంజనేయ స్వామి వారు సాక్షాత్తు వాయుపుత్రుడు, అలాగే వాయు యొక్క అవతారం. ప్రథమో హనుమాన్ నామ ద్వితీయో భీమైవచ పూర్ణ ప్రజ్ఞస్తృతీయోస్తు భగవత్కార్య సాధక అని అంటారు. అంటే వాయుదేవుని యొక్క 3 అవతారాలు. ముందుగా హనుమంతుల వారు త్రేతాయుగంలో, తరువాత ద్వాపరయుగంలో భీమసేనుడిగాను, మరియు ఈ కలియుగంలో పూర్ణప్రజ్ఞ అనగా మధ్వాచార్యుల వారుగాను అవతరించారు. మధ్వాచార్యులు ఎక్కడైతే జపము చేసుకున్నారో, అనుష్ఠానం చేసుకున్నారో అదే స్థలంలో ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠ చేశామో వెంటనే అంతగా గాలి వచ్చింది. అంటే అంతగా ఆయన సన్నిధానం ఇక్కడ ఉంది, అంత విశేషంగా ఆంజనేయ స్వామి యొక్క శక్తి ఇక్కడ ఉంది అనే దానికి ఇదొక నిదర్శనము. అంతేకాకుండా ప్రతినిత్యము మేము దీన్ని గుర్తిస్తూ ఉన్నాము, దాన్ని అనుభవిస్తూ ఉన్నాము, ఆ యొక్క సాన్నిధ్యాన్ని. స్వామివారి యొక్క మీరు విగ్రహాన్ని చూసినప్పుడు కొద్దిగా అనుమానం వస్తుంది. ఏమిటండి, సాధారణంగా కృష్ణుడు అంటే వేణువు పట్టుకొని ఉంటాడు, అయితే ఇక్కడేంటండి వేణువు పట్టుకోలేదు, మరి ఏదో పట్టుకొని ఉన్నారు, ఏదో కర్ర లాంటిది ఉంది, ఏంటిది అనేసి సాధారణంగా అందరికీ ఒక అనుమానం వస్తుంది. అయితే అది వేరే ఏదో కర్ర కాదండి, కవ్వము. అంటే మనము పెరుగుని చిలికి వెన్న చేయడానికి ఏదైతే ఒక కర్రను వాడతామో దానిని పట్టుకొని ఉన్నాడు అనమాట స్వామి ఇక్కడ. అయితే దీని యొక్క విశేషము మనకి తెలియాలి అంటే ఉడిపి క్షేత్రం యొక్క కథ మనము కొద్దిగా తెలుసుకోవాలి. ఉడిపి క్షేత్రంలో ఉండేటువంటి స్వామి, ఆయనకి కడిగోలు అంటే కవ్వం అనమాట. అయితే ఆయన అక్కడ కవ్వం పట్టుకొని ఆ కవ్వానికి ఒక తాడు, ఆ తాడు కాస్త నడుముకి కట్టేసి ఉంటుంది. అదే విధంగానే ఇక్కడ స్వామి యొక్క స్వరూపము నడుముకి తాడు కట్టేసి కవ్వము పట్టుకొని ఉన్నట్టుగా ఉంటుంది. అది ఎందుకయ్యా అంటే పూర్వము ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకానొక నాడు దేవకీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకమ్మా బాధపడుతున్నావు అంటే, నీ యొక్క చిన్ననాటి లీలలన్నీ యశోదమ్మకు చూపించావు, నా కడుపుని జన్మని ఎత్తి తల్లిగా నాకు మంచి స్థానాన్ని ఇచ్చావు, నీ యొక్క కుమారులను నేను పెంచుతున్నాను కానీ నిన్ను పెంచలేకపోయానే, నీ బాలలీలల గురించి ఎప్పుడు వినడమే కానీ చూడలేకపోయానని చాలా బాధపడుతుంటే, అదెంతటి మాటనమ్మా, ఇప్పుడే చూపిస్తా నాకు అని తన వద్ద వెళ్ళినప్పుడు ఏ శిశువుగా ఉండేనో అదే శిశువుగా మారి యశోదమ్మ దగ్గర చేసినటువంటి లీలలన్నీ చేస్తాడు.
ఒకానొక సందర్భంలో యశోదమ్మ లాగానే ఆ దేవకీదేవి కూడాను ఈ కృష్ణుడి కోసము వెన్న తయారు చేస్తూ ఉంటే అదే సమయానికి కృష్ణుడు వెనక నుంచి వచ్చి గట్టిగా అమ్మను కౌగిలించుకుంటాడు. ఆగవయ్య, ఏమి ఇంత అల్లరి చేస్తున్నావు అని ఒక సందర్భంలో ఆవిడకు కోపం వచ్చి, నిన్ను ఇలా కాదు నేను కట్టేస్తాను అని చెప్పి ఆ కుండలో నుంచి కవ్వము తీసి, కవ్వానికి కట్టినటువంటి తారు ఆ కవ్వము తీసుకొని ఈ కవ్వాన్ని పట్టుకో అని చెబితే కృష్ణుడు పట్టుకొని ఉంటాడు. ఆ కవ్వంని ఆ తాడుతో స్వామికి నడుముకు కట్టేస్తుందన్నమాట. కట్టేసిన వెంటనే, అబ్బా ఎంత అందంగా ఉన్నావు, ఎంత ముద్దొస్తున్నావురా కన్నయ్య, నువ్వు ఇలాగే నా కోసం ఉండిపోరాదా అని అడుగుతుంది. వెంటనే, అంతే కదమ్మా, ఇప్పుడే నీ కోరిక తీరుస్తాను అని చెప్పి వెంటనే విశ్వకర్మను పిలిచి, ఆ దేవశిల్పి ఆయనని పిలిచి వెంటనే నేను ఏ విధంగా ఏ స్వరూపంలో ఉన్నానో అదే స్వరూపంలో ఒక విగ్రహం తయారు కావాలి అని అడుగుతారు. వెంటనే ఆ విగ్రహం తయారవుతుంది. దేవకీదేవి చూసి, ఎంత ముద్దొస్తున్నావురా విగ్రహంలోను అలాగే నిజస్వరూపంలోను అని చెప్పేసి నా దిష్టే తగిలేటట్టు ఉంది. ఎందుకంటే తల్లి యొక్క దిష్టి చాలా కష్టాన్ని ఇస్తుంది అని ఒక నమ్మకం. నా దిష్టి తగిలి విగ్రహానికి ఏదైనా కష్టం వస్తుందేమో అని వెంటనే దిష్టి తీయడంతో పాటు ఈ 2 ముక్కల నడుమ ఈ భాగంలో ఒక చిన్న రంధ్రాన్ని పెట్టి తన ముక్కు పుడకని తీసి దేవకీదేవి ఆ విగ్రహానికి పెడుతుంది. ఇప్పటికీ ఆ విగ్రహంలో మనము ఆ ముక్కు పుడకను చూడవచ్చు ఉడిపి క్షేత్రంలో. అంతేకాకుండా ఆ విగ్రహము ఇవన్నీ సంఘటన జరిగేటప్పుడు వెనకాల ఒక కిటికీ నుంచి మన అమ్మవారు రుక్మిణీదేవి చూస్తుండేది. మా ఆయన ఏదో లీలలు చేస్తున్నాడు, ఏదో చూద్దాము అని చూస్తూ ఉంటే, ఎందుకమ్మా అక్కడి నుంచి ఉన్నావు, లోపలికి రా అని పిలుస్తుందన్నమాట. మళ్ళీ బాధపడుతుంది దేవకీదేవి. ఇదేమిటమ్మా మళ్ళీ బాధపడుతున్నావు ఎందుకు అని అంటే, కాదయ్యా, నా కోరిక మేరకు నీ బాల్యమంతా చూపించావు, సంతోషము, విగ్రహ రూపం దాల్చావు, ఇంకా సంతోషము, కానీ ఈ విగ్రహాన్ని పూజ చేసే అధికారం నాకు లేదు అని అంటుంది. అదెందుకండి అంటే, ఇప్పుడు ఈ జన్మలో ఈ యొక్క అవతారంలో నేను నీకు తల్లినిగా అయ్యాను కాబట్టి నీకు ఆశీర్వదించే అధికారం నాకున్నది, కానీ నిన్ను పూజించే అధికారము నాకు లేదు. కాబట్టి నిన్ను పూజించే సంపూర్ణ అధికారం ఉన్నది కేవలం రుక్మిణీదేవికి మాత్రమే. అందుకని ఆ రుక్మిణీదేవికి ఇస్తుంది. రుక్మిణీదేవి పూజించినటువంటి విగ్రహమే ఉడిపిలో ఉన్నటువంటి కృష్ణమూర్తి. అయితే అదే స్వరూపంలో మనకు ఇక్కడ స్వామి మనకు అనుగ్రహిస్తున్నాడు. ఉడిపి క్షేత్రంలో ప్రతి శుక్రవారము అమ్మవారిగా లక్ష్మీదేవిగా ఆయన అలంకరింపబడి ఆయన మనకి దర్శనమిస్తారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఇక్కడ కూడా ప్రతి శుక్రవారము అమ్మవారి స్వరూపంలో మనకి స్వామివారు దర్శనమిస్తారు. మరి ఇంకెక్కడ మనము చూడలేము, కేవలం ఉడిపి క్షేత్రంలో, మరి ఇంకొకటి ఈ క్షేత్రంలో. అంతేకాకుండా దసరా నవరాత్రులప్పుడు కూడాను స్వామివారికి ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి స్వరూపంగా, ఒకరోజు సరస్వతిగా, ఒకరోజు మహిషాసురమర్దినిగా, ఒకరోజు రాజరాజేశ్వరిగా, ఒకరోజు మహాలక్ష్మిగా, అలా ఒక్కొక్క రోజు నవరాత్రులు 9 రోజులు కూడాను ఇక్కడ అమ్మవారి స్వరూపంలో స్వామికి అలంకరింపబడి స్వామికి సేవ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అంతేకాకుండా చాలామందికి ఇక్కడ సేవ చేసిన వారికి స్వామివారికి చాలా విశేషంగా ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి అంటే, రంగపూజ అని జరుగుతుంది ప్రతి శనివారం. శ్రీకృష్ణుని నుంచి మొదలుకొని అక్కడ ఆంజనేయ స్వామి వారి వరకు కూడాను బల్లలు వేస్తారు. బల్లలు వేసి దాని మీద అరిటాకులు పెట్టి, దాని మీద అరిటాకుల మీద మనకు పంచకజ్జాయ అనేటువంటి ప్రసాదము, అటుకులు, కొబ్బరి, చక్కెర, తేనె, అలాగే నెయ్యి, 5 ద్రవ్యాలతో ఉండేటువంటి ఈ ప్రసాదాన్ని పంచగజ్జాయ అని అంటారు. ఆ ప్రసాదాన్ని పెట్టి స్వామికి నివేదన చేస్తారు. అనేక విధాలైనటువంటి హారతులు చేస్తారు. ఈ యొక్క రంగపూజ అక్కడ ఉడిపి క్షేత్రంలో చాలా విశేషము. ఇక్కడ జరిగేటువంటి పూజా విధానాలు ప్రతి ఒక్కటి కూడాను ఆ ఉడిపి క్షేత్రంలో జరిగిన విధంగానే జరుగుతుంది. ఈ రంగపూజ కూడా అదే విధంగా జరుగుతుంది. ఏ కోరిక కోరుకున్నా కానీ స్వామి తప్పకుండా తీరుస్తారు. అలంకార ప్రియో విష్ణు అని చెప్పినట్టుగా స్వామి అలంకార ప్రియుడు అనే విషయంలో ఎటువంటి సంశయము లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అలంకరణ చేసుకోవడము ఇక్కడ ఇంకొక విశేషము. ఒకరోజు వెంకటేశ్వరుడిగా, ఒకరోజు విఠలుడిగా, మరొక్క రోజు చిన్ని కృష్ణుడిగా, వెన్న దొంగగా, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైనటువంటి అలంకరణ. అయితే మరొక విషయం ఏమిటి అంటే, విశేషం ఏమిటి అంటే, ఏ రోజు ఏ అలంకరణ చేయించుకుంటారో ఆ రోజుకి తగ్గినట్టుగా ఆ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతుంది. ఎప్పుడైతే మహిషాసురమర్దిని అలంకరణ చేశామో ఆ రోజున స్వామి యొక్క ముఖంలో ఒక రౌద్రము,
అలాగే వీరత్వము, మరీ పసిపిల్లవాడిగా వెన్న దొంగగా చేసినప్పుడు అయ్యి బాబాయ్ నేను దొంగతనం చేస్తుంటే ఎవరు చూస్తున్నారా అన్న విధంగా, ఆ విధంగా కంటి చూపు. అలా ఏ రోజుకి తగినట్టు ఆ రోజు స్వామి యొక్క ముఖం మారిపోతుంది. ఇది ఇలా అనేక విధాలుగా స్వామివారి యొక్క సేవ ఇక్కడ జరుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామి వారికి ప్రతిరోజు కూడాను తేనెతో అభిషేకము చేస్తారు. ఇక్కడ ఈ ఆలయంలో మేము చేస్తుంటాం అన్నమాట. అది ఎందుకు అంటే మనకి సుందరకాండ చూసినప్పుడు సుందరకాండలో స్వామివారు లంకా దహనము చేసి ఇటు వచ్చిన తర్వాత అమ్మవారి యొక్క సందేశాన్ని తీసుకుని ఇక్కడ వచ్చినప్పుడు ఈ యొక్క వానర సైన్యం అంతా కూడాను అత్యంత ఆనందపడిందనమాట. ఎగిరి గంతులు వేస్తుంటే ఆ స్వామికి ఏ విధంగా స్వాగతించాలో వెతుకుతూ ఆ యొక్క అడవిలో వారికి ఏమీ దొరక్కపోతే తమలపాకులు దొరికితే ఆ తమలపాకు యొక్క తీగని తీసుకొని వచ్చి స్వామికి దండగా వేస్తారు. అందుకోసమనే మనకు అన్ని చోట్ల కూడా ఆకుపూజ తమలపాకులతో చేయడం విశేషము. అది ఇక్కడ కూడా తమలపాకులతో ఆకుపూజ చేస్తాము. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఆ తమలపాకుల దండ వేసిన తర్వాత ఆ వానర సైన్యం అంతా కూడాను రాముల వారి దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు నాకు ఇంతటి తీపి వార్తని చెప్పావు కదయ్యా అని ఆ ఆంజనేయ స్వామికి భక్తాంజనేయుడిగా పట్టాభిషేకం చేసి చిరంజీవత్వాన్ని ఇస్తూ ఆ రామచంద్రుల వారు ఆంజనేయ స్వామికి చేసినటువంటిదే ఈ మధు అభిషేకము. అంటే తేనెతో అభిషేకం చేసి నాకు ఇంతటి తీపి వార్తనిచ్చావు కదయ్యా అని తీయగా ఉండేటువంటి తేనెని అభిషేకం చేశారనమాట. పట్టాభిషేకం చేశారు భక్తాంజనేయుడిగా, భక్త శిరోమణిగా, చిరంజీవిగా. కాబట్టి దాన్ని పురస్కరించుకొని స్వామికి నిత్యము ఇక్కడ వాయుస్థితితో మధు అభిషేకం, తేనె అభిషేకం చేయడము ఇక్కడి యొక్క విశేషం. అంతేకాకుండా ఇక్కడ కృష్ణుడు కూడాను ప్రతి ఆలయంలో ఉన్నట్టుగా కాకుండా ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి నిత్య అభిషేకము ఉంటుంది. అలాగే నిత్య తులసి అర్చన, విశేషమైన అటువంటి రోజులలో అఖండ తులసి అర్చన, ఆషాఢ మాసంలోగా వచ్చేటువంటి తొలి ఏకాదశి కానీ, అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కానీ ప్రాతకాలం నుంచి ఆరంభించి మరుసటి రోజు ద్వాదశి ఘడియలు వెళ్ళిపోవడానికి ముందు వరకు కూడాను అఖండంగా అర్చన జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అనేక విధాలుగా స్వామివారికి ఇక్కడ సేవలు జరుగుతూ ఉంటుంది. ఆ కృష్ణుని యొక్క అనుగ్రహం చేత మనందరికీ కూడాను అన్ని విధాలైనటువంటి మేలు కలగాలి అని ఆశిస్తున్నాము. ఇది ఆలయము ప్రతిరోజు ఎన్ని గంటలకి తెరుస్తారండి? ఇక్కడ ఈ కృష్ణమఠం యొక్క ఆలయము 5:00కంతా తెరిచి ఆ తర్వాత నిర్మాల్య పూజ జరుగుతుంది. నిర్మాల్య పూజ చేసిన తర్వాత స్వామికి రోజు కూడాను గంధోదక అభిషేకము జరుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామి వారికి మధు అభిషేకము జరుగుతుంది. అన్నీ అయిన తర్వాత మధ్యాహ్నము 12 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. సాయంకాలము మరలా 5కి గుడి తెరుస్తాము. తెరిచిన తర్వాత సాయంకాలపు పూజ, ఉయ్యాల సేవ, దానినే ఉడిపి క్షేత్రం తొట్టిల పూజ, తొట్టిలు అంటే ఉయ్యాల. సో ఆ ఉయ్యాల సేవ చేసి స్వామివారికి నిద్రపుచ్చి రాత్రి 8 వరకు ఉంటుంది ఆలయం. చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. శ్రీకృష్ణాయ నమః. సో విన్నారు కదా, పంతులు గారు ఎంత చక్కగా వివరించారో ఈ ఆలయ విశిష్టత గురించి, అలాగే ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి దీని గురించి. ఇక్కడ కృష్ణ ఆలయమే కాకుండా ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉందండి. ఉప ఆలయంలో ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా మీరు వస్తే దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ ఆలయం యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హైదరాబాద్ వాసులైనా సరే, వేరే ప్రాంత వాసులైనా సరే రావచ్చు, దర్శనం కూడా చేసుకోవచ్చు. సో ఈ ఆలయాన్ని తెల్లవారుజామున 5 గంటల నుంచి ఓపెన్ చేస్తారు. సో మీరు కృష్ణాలయం దర్శనం చేసుకోవాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. ఇదండి వాటి ప్రత్యేక ఆలయం. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.